పెట్టడానికి ముఖ్య కారణం విలువల కోసం పెడుతున్నాం. రాజకీయాలు ఉంటాయి, దాంట్లో విలువలు కూడా పాటించాలి. మేము మా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు, ఎందుకంటే మెడికల్ సీట్లు అనేవి కొన్ని కోట్లలోనే ఉంటేనే చదవగలరు రూపాయలు, కానీ కాలేజీలు ఎక్కువ కడుతున్న మాస్టర్ చెప్పారు. ఎంత స్పీడ్గా కాలేజీల నిర్మాణం జరిగితే ఈ పేద విద్యార్థులకి అన్ని మెడికల్ సీట్లు వస్తాయని విధానంతో పీపీపీ విధానం పెట్టారని మేము గత ప్రెస్ మీట్ లో చెప్పాం. కానీ వక్ర బుద్ధితో కొంతమంది మా సోదరులు ఏం చెప్తున్నారంటే, పెద్దలు సుభాష్ చంద్రబోస్ అవమానించారు లేదా వారి స్థాయిని తగ్గ మనుషులు కాదండి. రాజకీయాల్లో స్థాయిలు ఎప్పుడు ఉండవండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. విలువలు ఉంటాయి, విలువలు మాత్రమే మీ విలువే మీ స్థాయిని పెంచుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రజలకు నమస్కారం పెడతారు. మరి అక్కడ నుంచున్న వ్యక్తి స్థాయి ఏంటంటే, అంటే మనం స్థాయి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానత్వం ఇచ్చారు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. అంటే మేము నిన్న వ్యక్తిగతంగా పెద్దల్ని సుభాష్ చంద్రబోస్ గారిని ఏమన్నా అంటే, మీరు మమ్మల్ని విమర్శిస్తే మేము రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు పనిగట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే పీపీపీ విధానం ఉందో దానికి ముందు చట్టబద్ధత ఉందా లేదా అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాగా మేము అప్పటికప్పుడు వచ్చిన యాక్ట్ కాదు ఇది. ఈ పీపీపీ విధానం అనేది గడిచిన రాజ్యాంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి చట్టబద్ధత ఉండి, మా సోదరులు అందరూ చెప్పారు ఈ పీపీపీ విధానంలో ఏవే పరిశ్రమలు నడుస్తున్నాయి, ఏవే కాంట్రాక్ట్లు ఉన్నాయని అన్నీ చెప్పారు. మరి అది ఎందుకు మీరు ప్రజలకు చెప్తలేదు? ఈ పీపీపీ విధానం అనేది చట్టబద్ధత లేదు, ఇది ప్రజలకు ఉండదు, ఈవేళ పలానా కాంట్రాక్ట్ కాలేజీ ఇస్తే ఆడ ఐపీ పెడితే పోతే మీరు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? కానీ ప్రజలు ఏదో నమ్మించాలి. ముఖ్యంగా విద్యార్థుల పట్ల మీరు మాట్లాడుతున్నారు. నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా సమాజం బాగుండాలంటే విద్య ఉంటే ఏదన్నా సాధించగలం. దానికి ఉదాహరణ ఇక్కడ కూర్చున్న నాయకులందరూ. ఈవేళ ఈ స్థాయిలో పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నాము అంటే దానికి కారణం మెయిన్ విద్య, సమాజం పట్ల అవగాహనే. దానికి స్థాయి ఎక్కలొద్దు, ఒక పదవి ఎక్కలొద్దు. కానీ నిన్న సోదరులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి పెద్దల్ని, మా పెద్దల్ని మీరు తిట్టారని చెప్పి ఆయన స్థాయిని నిజంగా మీరు తగ్గించారు. మేము బాధపడుతున్నాం. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు. వ్యక్తిత్వంగా ఆయన వయసుకి మేము గౌరవిస్తాం. హోదాలంటే ఉంటాయి పోతాయి, కానీ వ్యక్తిత్వంలో వయసులో పెద్దవాళ్ళు గౌరవించడం మన సంస్కారం. నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టే ఇక్కడ ఎవరు కూర్చుని మాట్లాడినా అనుభవజ్ఞులైన సుభాష్ చంద్రబోస్ గారు మీకు తెలుసా, కొద్దిగా చెప్పండి సార్ అని మేము మీ నాయకులకు చెప్పండి అని బతిమాలేం తప్ప ఆయన ఎక్కడా అవమానించలేదు. నిజంగా అలా ఎవరన్నా అవమానించారని చెప్తే మాకు చెప్పండి, మా తప్పులు మేము సరిదిద్దుకుంటాం. నెక్స్ట్ వచ్చి సోదరులు మాట్లాడుతున్నారు, ప్రజలలో వ్యతిరేకత వచ్చేసిందట. వ్యతిరేకత ఎవరికి వచ్చిందనేది గడిచిన సార్వత్రిక ఎలక్షన్ తెలిపిని, భవిష్యత్తులో ఎలక్షన్లు అవుతున్నాయి. ఆ వ్యతిరేకత ఎంత ఉన్నది కొన్ని నెలల్లోనే తెలుస్తుంది. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం, పీపీపీ కోసం ఎక్కడన్నా మెడికల్ విద్యార్థులు సమ్మె చేయడం మీరు చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాను, పత్రికేయ మిత్రులు కూడా ఈ సమాజంలో ఒక భాగం. ఎందుకంటే ఈ మెడికల్ సీట్లకు సంబంధించిన విద్యార్థులు కానీ, విద్యార్థినులు కానీ, లేదా వారి తల్లిదండ్రులు కానీ స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఈ పీపీపీ విధానం వద్దని ఎక్కడన్నా ఏ ఆంధ్రప్రదేశ్ లో చిన్నది ఒక టెంట్ వేసుకుని ఒక రోజు రిలే నిరాహారానికి సేవ చేశారా? లేదు. కానీ మసిపూసి మారేడికాయని చూపించినట్టు ఏ సబ్జెక్టు లేక, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఎంపు అవినీతిని అరకెడుతూ, ఎర్ర చందనాన్ని కట్టడి చేస్తూ, సుపరిపాలన సాధిస్తూ, సంక్షేమం దిశగా నడుస్తుంటే ఎన్డీఏ కూటమినే ఈ పీపీ ఒకటే దొరికింది. ఇంకా మేము కట్టిన కాలేజీలను ఆపేశారు. కాలేజీలు మీరు కట్టబెట్టింది ప్రభుత్వం కట్టింది, మీరు కట్టిన దాన్ని మళ్ళీ పిల్లలు వేస్తున్నారు. ప్రభుత్వం పని అదే. ఏ ప్రభుత్వం అంతా ప్రభుత్వం కాలేజీలు కడితే ఇంకో 10 సీట్లు మీకులాగా గతంలో అంటే మేము మాట్లాడడానికి మేము కూడా పార్టీలో కొనసాగం. కానీ ఎప్పుడు తప్పులు మేము ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు నిజంగా తప్పులు చేస్తే ఆ తప్పులు నిరూపించుకుంటూ ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పడానికి నేను వ్యక్తిగతంగా ఎదురుంటాను. సమాజం పట్ల నాకు అవగాహన ఉంది. ఉన్నందులో నాకు 1% 2% సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి పిల్లలు ఉన్నారు. రేపన్ననాడు ఈ పీపీపీ విధానం యొక్క ఉపయోగం మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే వాళ్ళు మీరు ఒకరు ఉంటారు.
నెక్స్ట్ వచ్చి